రోజు దోటపల్లిగూడెం మండలంలో ఫిర్యాదులు దినం. అంటే నాకు ప్రతిరోజు ఎవరు రిప్రజెంటేషన్ తెచ్చినా వాళ్ళకి ఎండాసేసి పంపిస్తాము. మన ఆఫీస్ నుంచి కన్సర్న్ ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తారు. తర్వాత యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా రివ్యూ చేస్తారు. ఇప్పటి వరకు సోఫార్ నిన్నటి వరకు 2600 ఫిర్యాదులు పీజీఆర్ఎస్లో స్టేట్లో 9th ప్లేస్లో ఉన్నాం. కొంతకాలం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ షిట్స్ కళ్యాణ మండపంలో గిరిజనుల సమస్యల గురించి, వాళ్ళ ఆధార్ కార్డులు లేకపోవడం గురించి ఫస్ట్ సమీక్ష పెట్టాం. కలెక్టర్ దగ్గర నుంచి ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ అటెండ్ అయినారు. అక్కడే భోజనాలు పెట్టి గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఫస్ట్ వేదికగా షిట్స్ కళ్యాణ మండపం చేసాం. ఆ తర్వాత ప్రతి మండలంలో ఫిర్యాదుల దినం పాటిస్తున్నాం. తోటపల్లిగూడెంలో కూడా ఈరోజు చేసాం. ఈరోజు ఇక్కడ 82 ఫిర్యాదులు వచ్చినాయి పీజీఆర్ఎస్లో. మొత్తం కలిసి 2682. మన జిల్లాలో అయితే గూడూరులో 1329 ఉన్నాయి, ఆత్మకూరులో 1146 ఉన్నాయి, వెంకటగిరిలో 894 ఉన్నాయి. మనం స్టేట్లో 9th ప్లేస్లో ఉన్నాం. ఫిర్యాదులు రిసీవ్ చేసుకునే దాంట్లో మనం పరిష్కారం కూడా మ్యాక్సిమం చేస్తున్నాం. ఎక్కడ రాజీ పడే ప్రసక్తిలా. గిరిజనులకి 3000 చిల్లర మందికి ఆధార్ కార్డులు ఇప్పించాం. అంటే అంతమందికి ఆధార్, 1000 మందికి వాళ్ళు ఇక్కడ భారతీయులు ఈ దేశంలో బతుకుతున్నారనే ఆధారం లేదు. దాన్ని కలెక్టర్ ఆనంద్ గారు తీసుకొని షిట్స్ కళ్యాణ మండపం వచ్చి ఆ ఫిర్యాదులు ఎవరైతే ఆధార్ లేవని చెప్పి కంటిన్యూస్ గా నేను పెట్టిందే దానికోసం. అది చూసి జిల్లా మొత్తం దానికోసం ఒక టైం పెట్టి చేస్తే 11,000 చిల్లర మందికి ఆధార్ కార్డులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అది సర్వేపల్లితో మొదలైంది. ఆధార్ కార్డులు ఇప్పించారు. అందులో 95% గిరిజనులు అమాయకులు. వాళ్ళకి ఆధార్ లేవు, రేషన్ కార్డు లేవు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేవు, బర్త్ సర్టిఫికేట్ లేవు. అటువంటి పరిస్థితి పాపం వాళ్ళది. ఆ ప్లేస్లో నుంచి 3,000 చిల్లర మందిని బయటేసాము. కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతున్నాం. ఇప్పుడు మీరు చూసారు అక్కడ వరిగొండలో గిరిజన వాడలో సౌత్ ఇండియా కంపెనీ మొత్తం SC ST అంగన్వాడీ సెంటర్స్కి వాళ్ళకి ఆడ ఒక టీవీ, ఒక స్టవ్, గిన్నెలు, కుర్చీలు, పిల్లలకి కుర్చీలు, కింద మ్యాట్లు, అవన్నీ వాళ్ళు తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాం ఇప్పుడు మనం. అందుకని ఏంటంటే కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడతాం. డిపార్ట్మెంట్లలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వైసీపీ టైంలో మనోడు కాదు అని అనుకుంటే 22A చెరువు పోరంబోకులోనో, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి పట్టాకుని మార్చి పారేసేసారు. ఇప్పుడు ఆ ఫిర్యాదులు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు కొంతమంది పెద్ద మనుషులు కోట్ల రూపాయలు చేసే విలువైన ఇరిగేషన్ కాలువ పోరంబోకులు ఆక్యుపై చేస్తున్నారు. ఈవెన్ వరిగొండలో ఎవడబ్బా సొత్తు అది. అసలు జిల్లాలో నేనేమంటానంటే కలెక్టర్ గారు స్పెషల్ డ్రైవ్ పెట్టాలా. లేఅవుట్లేసి 10%, ఇప్పుడు ఆడు వరిగొండలో 19 సెంట్లు 10% అంట, ఆయన మళ్ళీ ఆక్యుపై చేసేసాడు. ఇప్పుడు అంకణం 2 లక్షలు ఉందంట, 120 అంకణాలు 2 కోట్ల రూపాయలు చేసి ఆక్యుపై చేసి పరిచాడు. ఎవరు ఆయనే లేఅవుట్ వేస్తాడు, ఆయనే 10% వదిలిపెడతాడు, ఆయనే అమ్మేసుకుంటాడు, లేకపోతే ఏదో ఒకటి కట్టేసుకుంటాడు. ఏం కర్మ ఇది. చిన్న బిడ్డలు ఆడుకునేదానికి ఒక బడి, ఒక గుడి కట్టించుకునేదానికి వాటికి కూడా దిక్కులేదే. కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఫస్ట్ స్పెషల్ డ్రైవ్ పెట్టండి. ఎక్కడుంటే అక్కడ పగలగొట్టాడు బారేయండి, పోలీసుని పెట్టండి, రెవెన్యూ పెట్టండి, అందరిని పెట్టి ఇరిగేషన్ సైట్లు ఉంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పెట్టండి, టాస్క్ ఫోర్స్ పెట్టండి. ఓపెన్ ప్లేసులు 10% వదిలిని అన్ని వాళ్ళు కక్కాల తిరిగి. ఇది దారుణంగా ఉంది పరిస్థితులు. సో వాట్ ఎవర్ పీజీఆర్ఎస్ లో బహుశా ఇప్పుడు 9వ ప్లేస్ నుంచి 8కో 7కో పోయి ఉంటాం. ఓకే, నంబర్ ఆఫ్ పిటిషన్స్ కాదు, పరిష్కారం అవుతున్నాయో లేదో చూడాల్సిన మా మీద ఉంది బాధ్యత. రెవెన్యూ ఆల్ మండల్స్, 5 మండలాలు రెవెన్యూ అధికారులకు నేను తెలియజేస్తున్నా, మీరన్నీ రెక్టిఫై చేయాల్సిందే. వాళ్ళకున్న హక్కు ప్రకారం వాళ్ళ పొలాలని వాళ్ళకి హక్కులు కల్పించాల్సిన బాధ్యత మీది.
subscribe SS News AP.